రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్తను చెప్పింది. వచ్చే నెల నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే సన్నబియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చకచకా చేపడుతుంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు కావలసిన సన్నబియ్యం అందుబాటులో లేకపోవడంతో ఈ పథకాన్ని ఇన్ని రోజులు వాయిదా వేసింది. గత సీజన్లో రైతులకు సన్నబియ్యంపై 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించడం, రైతులు పెద్ద ఎత్తున సన్నబియ్యం పండించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 356 రేషన్ షాపులుండగా 1,92,233 రేషన్ కార్డులున్నాయి. జిల్లాకు 4,035 మెట్రిక్ టన్నులు బియ్యం అవసరం పడతాయి. ఇకైతే వచ్చే నెల నుంచి కూడా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉండడంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడే అవకాశం కనిపిస్తుంది. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం తీసుకునే చాలామంది లబ్ధిదారులు వాటిని వాడుకోకుండా బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతుంది. వీటిని అమ్ముకోవడంతో పాటు బహిరంగ మార్కెట్లో దాదాపు 5,000కు పైగా చెల్లించి క్వింటాను సన్నబియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు సైతం పేదవారి నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తే పేదలే వాడుకుంటే బియ్యం అక్రమాలకు అడ్డుకట్టబడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం